అమ్మ అప్పటి కాలం ఫుడ్ మంచిదా ఇప్పటిది మంచిదా? మా కాలంలో మాకు 70 సంవత్సరాలు ఉన్నాయి. మా కాలంలో గడక పప్పు అవి ఓసారి నూనె తాకు లేకుండా కూడా మేము ఆ రోజుల్లో తిన్నాము. అప్పటి ఫుడ్డే బాగా చాలా మంచిది. ఇప్పటి ఫుడ్ ఏందమ్మా, ఏమైనా హోటల్కి వెళ్ళి తెస్తున్నారు. పిల్లలకు భార్యలకు ఇంటి వాళ్ళంతా తెచ్చుకుంటూ తింటున్నారు. కానీ అది ఆ ఫుడ్ మంచిది కాదు. ఇప్పటి నూనెలు మంచిది కాదు. మా కాలంలో మేము నూనె పోయక కూడా వంట చేసుకున్నాం. మీరు పిల్లల ఆరోగ్యం కాపాడాలంటే, ఇంటి మనుషులు మన ఇంట్లో మంచిగా తినాలంటే మీరు బయట తెచ్చుకోవద్దు, తినద్దు. ఆరోగ్యాలు మంచిగా ఉంటలేవు. కాళ్ళ నొప్పులు పిల్లలకు కూడా మంచిగా ఉంటలేరు. పిల్లలు మరి బర్గర్లు పిజ్జాలు కావాలని ఏడుస్తుండ్రు కదా. అవన్నీ బందే. ఇప్పుడు ఈ రోగాలు వచ్చడన్నీ అవిడితోనే కాబట్టి ఇంట్లో మనం ఏది చేసుకున్నా కానీ మనం తినాలి. అది మనకు. తల్లిదండ్రులు బిజీ అయిపోయినరు కదా, వండి పెట్టలేకపోతుండ్రు. బీజా ఏం బీజీ మబ్బుల మన ఇంట్లో ఆడవాళ్ళ పనులు కొంచెం మబ్బుల వేస్తే పనులన్నీ వంట వింట మళ్ళీ జాబుకోవచ్చు, అన్నీ వేయచ్చు. ఇప్పటి వాళ్ళకి అట్లున్నాయి కాబట్టి మన ఇంటి ఫుడ్ మనం తినాలంటే పప్పు కానీ కూరగాయ కానీ ఇంట్లోనే వండుకోవాలా. పిల్లలకు అట్లనే పెట్టుకుంటే ఆరోగ్యాలు కూడా మంచిగా ఉంటాయి. కానీ హోటళ్ళ భోజనాలు అవన్నీ బంద్ చేయండి. ఇప్పుడు మీరు ఇంట్లో చేసుకోండి. ప్రతి ఇండ్లల్లో అట్లా చేసుకొని తింటే ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. అంటే బయట వస్తువులు తినద్దు, ఇంటి వస్తువులు తయారు చేసుకొని తినాలి. బయట ఫుడ్డే బంద్. ఇంట్లో మీరు ఏం చేసుకున్నా కానీ ఇప్పుడు ఇంట్లో ఎట్లయినా మంచిగా చేసుకుంటున్నారు కదా, అది చేసుకునేదే పిల్లలకు ఆరోగ్యం ఉంటుంది. పెద్దలకు మగవాళ్ళకు ఆడవాళ్ళకు అందరికి ఆరోగ్యం ఇవ్వాలంటే మీరు అట్లా చేసుకోవాలి. నీ హెల్త్ రహస్యం ఏంటి లచ్చవ్వ? నీ హెల్త్ రహస్యం? నా హెల్త్ రహస్యము నాది మక్క గడక, అంబలి, కారం. మేము నూనెలు పోయాక కూడా దన్న పని పోవాలంటే అంకాలు టమాటాలు లేవు కానీ అందులో ఇంత కారం వేసి నీళ్ళు పోసి ఉడకబెట్టుకొని తినిపోదు. పుండాలి. అప్పుడు ఇవి భగవాన్లు లేవు, అన్నీ భగవాన్లు. ఇప్పుడు అన్నీ పొయ్యిలు కాబట్టి ఇవి ఇట్లా మాకు లేవు. కట్టెలు మోపడి కట్టెలు తెచ్చుకుంటా పొయ్యిల మీద వండుకొని తిన్నాం. అంటే మట్టి పాత్రలలోనే మట్టి పాత్రలే. అప్పుడు ఇల్లు నిండా కుండలు, ఇల్లు నిండా మట్టి పాత్రలు, పెద్ద పెద్ద పాత్రలు. మేము బియ్యం అప్పుడు దంచినాము, గడికి ఇసురుకున్నాము. అదే మాకు గదే గట్టి ఉన్నది. కానీ మీరు ఇప్పటి వల్ల మీరు నేర్చుకోండి బిడ్డ. నేర్చుకుంటాం. ఇప్పటి వల్ల ఏంది